హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో ఊరు వెళ్తున్నామని చెప్పాను కదండి. ఇంకా మేమైతే బట్టలు ప్యాక్ చేసుకుంటున్నాము, లగేజ్ సర్దుకోవాలండి. అందుకని చెప్పి ట్రాలీ అయితే కబోర్డ్ నుండి తీసేసాము. తీసిన తర్వాత ఇంకా దాన్ని అయితే డస్ట్ ఉంటుంది కదా, క్లాత్ పెట్టి అయితే తుడిచేస్తున్నాను. ఇంతలోకి మా అమ్మాయి అయితే నేను తుడుస్తానని తీసేసుకుంటుంది. ఇంకా సరే అని చెప్పి తుడవమని చెప్పాను. ఊరు మేము మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా అమ్మాయి క్లాసికల్ డాన్సర్ నేర్చుకుంటున్నానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇంకా అమ్మవారి టెంపుల్లో అవకాశం వచ్చింది, వదులుకోకూడదని చెప్పి మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్లో వెయ్యాలని చెప్పి మేమైతే వెళ్తున్నాము. ఇన్స్టిట్యూట్లో పిల్లలతో పాటు టీచర్తో పాటు మేమైతే వెళ్తున్నాము. పాప నేనే వెళ్తున్నాం కాబట్టి ఇద్దరికి సరిపడా అయితే బట్టలు 2 డేస్కి సరిపడా సర్దుకుంటున్నాను. శారీ, అలాగే డ్రెస్సు, నైట్ డ్రెస్సు, పాపది లంగా జాకెట్ ఇవన్నీ పెట్టేశాను. అలాగే బ్యాంగిల్స్ కూడా, జ్యువెలరీ, శారీ కట్టుకుంటున్నాను కాబట్టి అవన్నీ పెట్టుకుంటున్నాను, స్టిక్కర్సు. అలాగే మెయిన్గా అయితే ఎల్లో కలర్ శారీ కాబట్టి ఆ శారీ బ్యాంగిల్స్ అయితే పెట్టేశాను. ఇంకా మెయిన్గా బ్రష్లు కూడా కావాలి కదా, అవి కూడా పెట్టేసుకున్నాము. ఇంకా ఒక దుప్పటి, అలాగే 2 టవల్స్ ఇవైతే పెట్టేశాను. ఇటువైపు అయితే అయిపోయింది సర్దేయడం. ఇంకొక వైపు పాప జ్యువెలరీ ఇవన్నీ సర్దుకోవాలి. అదే ట్రాలీలో ఇంకొక వైపు అయితే నేను డ్రెస్ చూసేసరికి నలిగిపోయింది. నలిగి ఉంది కదా అని చెప్పి లైట్గా అయితే ఐరన్ చేశాను. మెయిన్గా అయితే క్లాసికల్ డాన్సర్ డ్రెస్ పెట్టుకోవాలి, అలాగే జ్యువెలరీ, ఇంకా పాపకు సంబంధించిన డాన్స్కి సంబంధించిన జ్యువెలరీ మొత్తం పెట్టుకుంటున్నాను. ఇంకా మనం అన్నీ గుర్తు మీద అయితే పెట్టుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఏది మర్చిపోయినా సరే మనకు కుదరదు అక్కడ. ఇంకా అందుకని అన్నీ అయితే ప్యాకప్ చేసేస్తున్నాను. ఇంకా పాపకి ఫ్లవర్స్ పెడతాం కదా, ఆ ఫ్లవర్స్ అయితే కొన్ని ఊడిపోయినాయి. సర్లే ట్రైన్లో అయినా దాన్ని కుట్టుకోవచ్చులే అని చెప్పి అనుకున్నాను. మెయిన్ ఆధార్ కార్డు కూడా పెట్టుకోవాలి, అలాగే గజ్జెలండి మెయిన్. ఇవన్నీ పారని కూడా ఎలా ప్యాక్ చేసుకుంటున్నాను చూడండి, కారిపోతుందని చెప్పి దానికి సపోర్ట్ కోసం అయితే ఒక డబ్బా తీసుకొని దాంట్లో దూది పెట్టి మరీ పెట్టేశాను. ఇలాగ బ్రష్లు, పాపకు సంబంధించిన మేకప్ అన్నీ పెట్టుకొని ఛార్జర్ కూడా పెట్టేసుకొని ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా జిప్ వేసేస్తున్నాను. ఈ బట్టలన్నీ సర్దేసరికి నాకైతే 11:30 అయిపోయింది. ఇంకా ఇవైతే సర్దేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు పాప కోసం నేనైతే ట్రైన్లోకి స్నాక్స్ తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ వాళ్ళ నాన్న అయితే స్నాక్స్ తీసుకొచ్చారు. పాపకి ఏవేవి ఇష్టమో అవన్నీ తీసుకొచ్చారు. బింగో, అలాగే కేకు, చాకోసు, చకోడీలు, అలాగే డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ గుర్తున్నప్పుడే అవన్నీ సర్దుకొని దగ్గర అయితే పెట్టుకోవాలి. అవన్నీ ట్రాలీ దగ్గర అయితే పెట్టేశాను, ఏవి మర్చిపోకూడదు కదా. ఇంకా మంచు చాక్లెట్స్ కూడా ఉన్నాయి ఇంట్లో, అవి కూడా వేసేసాను. ఇంకా అవన్నీ సర్దేసి రేపు ఉదయం లేవగానే స్నానం చేసి డ్రెస్సులు వేసుకోవాలి కదా, ఆ డ్రెస్సులు కూడా ట్రాలీ మీదే పెట్టేశాను. ఇంకా మా అబ్బాయిని పిలిచి జాగ్రత్తగా ఉంటున్నానా అని చెప్తున్నాను. వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఏమీ ఇసుకిచ్చుద్దునానా, మంచిగా తినని చెప్తున్నాను. ఇంకా గుడ్ నైట్ చెప్పేసి పడుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట, 3:45కి అయితే నిద్ర లేచాను. ఇంకా లేచిన తర్వాత నేనైతే బయటకు వచ్చి చూసాను, చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఈరోజు ట్రైన్లోకి పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వచ్చి అయితే ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను. ముందైతే బియ్యాన్ని కడిగి పెట్టేసుకుంటున్నాను. నేను ఏ ఊరు వెళ్తానంటే చాలు నాకు అసలు నైట్ అంతా నిద్ర పట్టదు. ఆల్రెడీ లగేజ్ అంతా సర్దుకునేటప్పటికే లేట్ అయ్యింది. ఇంకా సరే అని చెప్పి పడుకున్నానో లేదో 1 అవర్ తర్వాత మెలకు వచ్చేసింది. అప్పుడు 1 అయ్యింది టైం చూస్తే. ఇంకా సరే అని మళ్ళీ పడుకున్నాను. అలారం మోగట్లేదు ఏంటి అని మళ్ళీ మెలకు వచ్చింది. తీరా చూస్తే 2 అయ్యింది. అలా 3 టైమ్స్ అయితే లెగిచాను. మొత్తానికైతే 3:40కి అయితే లెగిచానండి. ఇంకా మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మీరు కూడా ఏ ఊరు వెళ్ళినప్పుడు మీకు అలాగే అనిపిస్తుందా? అలా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే పులిహోర కోసం అయితే స్టవ్ ఆన్ చేసేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఈలోగా పొంగు కూడా వచ్చేసింది. ఇందులోకి పచ్చిమిరపకాయలు, అలాగే పల్లీలు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా చింతపండు పులిహోర అనమాట చేస్తున్నాను ట్రైన్లోకి. మధ్యాహ్నానికి అయితే నేను చేస్తున్నాను. మా ఫ్రెండ్ ఏమో చపాతీలు తీసుకొస్తానని చెప్పింది. మార్నింగ్ టిఫిన్ కింద చపాతీలు, దోశలు అయితే తీసుకొస్తానంది. ఇంకా నేను మధ్యాహ్నం పులిహోర చేస్తానని చెప్పాను. ఇంకా అలా అయితే ట్రైన్ మీదకి ఏదో ఒకటి తింటారు కదా, ఇంకా బయట ఎందుకులే అని చెప్పి ఇంట్లోనే వీలైన మట్టుకు చేసుకొని అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా నేనైతే పులిహోర తాలింపు ఇంతలోకి వేసేస్తున్నాను. అన్నం ఉడుకుతుంది.
ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా పల్లీలు ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను. పోపు దినుసులు ఇవన్నీ అయితే ముందు వేయించుకుంటున్నాను. అలాగే జీలకర్ర అవన్నీ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కరివేపాకు నేను తీసుకురాలేదు, ఇంకా పైన ఉంది కానీ ఆ టైంలో ఏం వెళ్తానని చెప్పి వెళ్ళలేదన్నమాట. ఇంకైతే ఫస్ట్ అయితే అలా తాలింపు వేసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. ఇంకా వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకైతే పులిహోరకి అయితే తాలింపు అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది. ఇంకా పులిహోర కలపాలంటే రైస్ చల్లారాలి, అలాగే తాలింపు కూడా చల్లారాలి. ఈ రెండు చల్లారిలోగా అయితే నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా రైస్ అయితే కొంచెం ఒక బేసిన్లో అయితే ఇలా వంపుకుంటున్నాను. త్వరగా చల్లారిపోద్ది కదా. ఇంతలోగా పాపకు కూడా నిద్ర లేపేసి ఇంకా స్నానం చేయమని చెప్పాను. ఇంకా బ్రష్ స్నానం అయితే చేసేస్తుంది తను. రైస్ అయితే చల్లారుతుంది, చూడండి ఎంత పొగలు వస్తుందో. పులిహోర కోసం అయితే అన్నం వండేసాను, అలాగే తాలింపు కూడా వేస్తాను కాబట్టి చింతపండు పులుసు ఆల్రెడీ రెడీగా ఉంది, అది కలిపేస్తాను. అప్పుడు టైం అయితే సరిపోతుంది నాకు. స్నానం చేసి వచ్చేస్తాను. ముందు రోజు వర్షం పడింది కదా, దాని మూలాన బట్టలనే తడిచిపోయినాయి. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తే అయిపోయిన తర్వాత అత్తమ్మ అయితే ఆరేసేస్తారు. అందుకని వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తాను. ఊరు వెళ్తున్నాను కాబట్టి 2 డేస్ క్రితమేని మా వారికి కావాల్సిన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేసేసి అన్నీ ఆరబెట్టేసి అయితే మడతలు పెట్టేశాను. నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా ట్రైన్కి టైం అయిపోతుంది కదా. ఇప్పుడైతే పులిహోరకి పులుసు అయితే కలుపుకోవాలి. చింతపండు పులుసు ఇది నేను ముందుగానే ప్రిపేర్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దానివల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా త్వరగా అయితే నేను చేసుకుంటున్నాను. ఆ పులుసు కూడా మీకు ఎలా చేయాలో కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను త్వరలోనే ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ చింతపండు పులుసులోన ఉప్పు పసుపు అయితే వేసేస్తాను. అది వేయంగానే చూడండి కలిపిన కొద్దీ అయితే కలర్ఫుల్గా అయితే అయిపోతుంది. ఇంకా స్వీట్గా కలిపేస్తున్నాను, ట్రైన్కి టైం అయిపోద్ది కదా ఇంకా అని చెప్పేసి లాస్ట్లో కొంచెం ఉప్పు అయితే తక్కువైంది. పులుసు కూడా వేసాను మళ్ళీ, ఎందుకంటే ట్రైన్లో కదా కొంచెం పుల్లగానే ఉంటేనే బాగుంటుంది. ఇంకా సరే అని చెప్పి ఇలా చింతపండు పులుసు అయితే ఇంకొకసారి వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసాను. ఇంకా కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇంకా పులిహోరలోకి అయితే తాలింపు వేసేసాను. ఇంకా తాలింపు కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. వీలైతే క్యారెట్లు కూడా వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర లేవు. ఇంతలోకి అయితే మా అమ్మాయిని కూడా రెడీ చేస్తాను, అంటే జడ ఒకటే వేసాను, తనే డ్రెస్ వేసుకొని ఇలా రెడీ అయిపోయింది చూడండి. ఇంకా మనకి ట్రైన్కి టైం అవుతుంది కదా, ఇంకా నేనైతే బాక్స్ ప్యాకింగ్ చేసేస్తున్నాను. ఇంకా ప్లాస్టిక్ డబ్బా పట్టుకుంటున్నానండి, ఎందుకంటే ఇంకా తినేసిన తర్వాత పడేయవచ్చు కదా, మళ్ళీ దాని లగేజ్ బరువు లేకుండా అనమాట. అందుకని దీన్ని ఫుల్గా అయితే ఫుల్ చేస్తాను. ఇంకొక వేరే డబ్బాలో కూడా ఇంకా హాఫ్ అయితే ఫుల్ చేశాను, ఎందుకంటే ఒక 6 మెంబర్స్ ఈజీగా తినొచ్చండి. ఇంకా ట్రైన్లో కదా, ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ, వాళ్ళు మేము వాళ్ళు అయితే తింటాము. ఇంకా బాక్స్ అయితే ప్యాకింగ్ అయిపోయింది, అవి కూడా సూట్ కేస్ దగ్గర పెట్టుకుంటున్నాను. ఇంకా మన ఊరు వెళ్తున్నాం కాబట్టి దీపారాధన చేసుకుంటే మంచిదని చెప్పి దీపారాధన అయితే చేసేస్తున్నాను స్వీట్గా. ట్రైన్కి టైం అయిపోతుంది, అప్పటికే 5 అయిపోయింది. 6 కల్లా ట్రైన్ అనమాట. ఇక్కడ నుండి 1/2 అవర్ పడుతుంది మా ఇంటి దగ్గర నుండి రైల్వే స్టేషన్కి. ఇంకా త్వరగా అయితే దీపారాధన చేసేసాను. ఇంకా ఈరోజు నైవేద్యం కింద సీతాఫలాలు ఉన్నాయి, అవి అయితే పెట్టేశాను. మా అమ్మాయికి చాలా ఇష్టం కదా సీతాఫలాలు. అమ్మ అవి కూడా బ్యాగ్లో పెట్టినా అని అడుగుతుంది. వద్దమ్మా అవి అన్నీకి పెట్టేద్దామని చెప్పాను. సర్లే అని చెప్పింది. ఇంకెంతలోకి అయితే హారతి అయితే ఇచ్చాను దేవుడికి. ఇంకా పువ్వులు పట్టడానికి టైం లేదండి, అంటే పైన ఉన్నాయి. ఇంకా ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పి పువ్వులు ఏం పెట్టలేదు. ఇంకా నార్మల్గా అయితే పూజ చేసేసుకున్నాను. హారతి కూడా తీసేసుకొని పాపకు కూడా హారతి అద్దేశాను. ఇంకా మా వారు ఫ్రెష్ అయ్యి వచ్చేలాగా రైల్వే స్టేషన్కి మా వారు డ్రాప్ చేస్తారు. ఇంతలోకి అయితే లగేజ్ మేము బయట పెట్టేస్తున్నాను. ఇక్కడ నుండి మీకు విజయవాడ నుండి చెన్నై ఎలా వెళ్ళాము, అలాగే చెన్నై నుండి మధురై ఎలా వెళ్ళాము అనేది మీకు వీడియోస్ వస్తాయి. తప్పకుండా అయితే ఇక్కడ నుండి వీడియోస్ అస్సలు మిస్ చేయొద్దండి. ప్రతి వీడియో చాలా బాగుంటుంది, నేను క్లియర్గా తీసాను. ఇంకా వెళ్ళే ముందు అయితే అత్తమ్మకైతే మేము వెళ్ళొస్తామని చెప్తున్నాం అనమాట. ఇంకా ఆవిడకి బాగా చెప్పేసి మేము ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరాము. ఇక్కడ నుండి అయితే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఇంకెంతేనండి ఈ వీడియో.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుండి అయితే విజయవాడ నుండి మధురై ఎలా వెళ్ళామో చెన్నై వీడియోలు, అలాగే మధుర మీనాక్షి అమ్మవారు టెంపుల్ దగ్గర ఏమేమి షాపింగ్ చేశాను అనేది వీడియోస్ వస్తాయండి. తప్పకుండా అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. పట్టుకుంటే హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటావుగా.